నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తుంది. భరించలేని దుర్వాసన అవస్థలు పడుతున్న ప్రజానీకం. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉన్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటా. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. మానవతా దృక్పథంతో ప్రజా సమస్యలను పరిష్కరించండి. 213 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కంపెనీలు కొనుగోలు చేయాలి. పొగాకు కంపెనీలతో అధికారులు చర్చలు జరపాలి. రైతు సంఘం నేతలు డిమాండ్. నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. భూముల్లో అక్రమంగా క్రేన్కో యాజమాన్యం. సోలార్లో భూములు కోల్పోయిన రైతుల ఆవేదన. నంద్యాల టీడీపీ 18వ వార్డు ఇన్ఛార్జి శ్రీకాంత్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్ యువసేన. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి సీతక్క. పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. డిఈఓ జనార్దన్ రెడ్డి వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మండల జిల్లా కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.